హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ వేస్ట్ క్యారీ బ్యాగ్స్తో పూలదండ ఎలా చేయాలో చూద్దాము. దానికి ఫస్ట్ మనము ఇలా నేను ఎక్కువ ఎల్లో అండ్ పింక్ క్యారీ బ్యాగ్స్ కలెక్ట్ చేశానండి. తర్వాత ఈ గ్రీన్ ఒకటి. సో దానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్యారీ బ్యాగ్ని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి, ఓపెన్ చేయండి దీన్ని. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సో 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇలా ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనము. సో ఈ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనము. సో ఈ బ్యాగ్ అంతా ఇలా కట్ చేసేయాలి. సో మళ్ళీ 2 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, ఇలా ఇది కట్ చేసుకోవాలి. సో ఇది కట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇలా ఉంటుంది కదండి, దీనిది అటాచ్మెంట్, దీన్ని కట్ చేసేయండి. సో ఇలా మనము ముందుగా పీసెస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే సో మనము ఇది సెంటర్కి పెట్టుకొని ఇలా కుట్టుకోవాలండి. జస్ట్ మనము ఏదైనా క్లాత్స్ రిపేర్ వస్తే కుట్టుకుంటాం కదా, అదే విధంగా ఈ సెంటర్కి పెట్టుకొని దీన్ని కుట్టుకొని టైట్గా లాగాలి. మనకి ఇలా కొంచెం ఫ్లవర్ షేప్లో రావాలి. సో ఇది చాలా ఈజీ గార్లాండ్ అండి. మనము ఇలా వేస్ట్గా పారేస్తుంటాము బ్యాగ్స్, మనం ఇలా గార్లాండ్ చేసుకొని డోర్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఎంట్రన్స్ డోర్ కూడా. సో మనం ఈచ్ టైమ్ ఇది ఇలా టైట్గా లాక్కోవాలన్నమాట. సో ఈ ఎల్లో నేను 2 పీసెస్ కుట్టాను అండి. సో ఇది పింక్ 1 పీస్ కుట్టాను. సో సెకండ్ పీస్ దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇది సో సెకండ్ పీస్ ఇది. సో 2 పీసెస్ తీసుకుంటున్నాను నేనైతే. మీ ఇష్టం, మీరు 3 పీసెస్ కూడా కుట్టుకోవచ్చు మీకు పెద్ద దండ కావాలంటే. సో ఇది ఇలా కుట్టిన తర్వాత కొంచెం దీన్ని ఇలా చేసుకోండి. దీన్ని కూడా అంతే, కొంచెం ఇలా ఫోల్డ్ చేయండి. సో ఇది కుట్టడం అయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని
మధ్యలో కుట్టుకోవాలండి. సో ఒక 4 బీడ్స్ కుట్టాను. తర్వాత సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. ఎల్లో పింక్ మనము ఇదే విధంగా కుట్టుకోవాలి. సరే, తర్వాత ఈ ఎల్లో వూల్ తీసుకొని దీన్ని బాల్ షేప్లో రెడీ చేయాలి. సో దానికి ఇలా ఒక 30 రౌండ్స్ టు 35 రౌండ్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్లో ఇలా కట్టేసేయండి. తర్వాత అటు ఇటు ఓపెన్ చేసేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని రౌండ్ బాల్ వచ్చినంత వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసులు ఏమున్నాయో అవన్నీ తీసేయాలి. తీసేసి దీన్ని రౌండ్ బాల్ షేప్లో చేసుకోవాలి. మళ్ళీ మీకు ఎక్కడైనా ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా 2 బాల్స్ రెడీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను గంట షేప్లో రెడీ చేయాలనుకుంటున్నాను. దీనికి కూడా ఒక 35 రౌండ్స్ వేసుకోండి. ఇలాగా రౌండ్స్ వేసుకొని ఇక్కడ పైన ఇలా కట్టేయండి. కట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. తర్వాత ఈ లెంత్ ఈక్వల్గా లేకపోతే ఇలా కట్ చేసుకోండి. సో ఇలాంటి గంటలు 2 ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మనం. సో ఈ దండ అయితే ఇలా రెడీ అయిందండి. దీనికి మనము సాటిన్ రిబ్బన్ కానీ ఏదైనా థిక్ మీ దగ్గర తాడు ఉంటే వెనకాల ఇలా కుట్టుకోవాలి ఈ ఎడ్జెస్ దగ్గర. ఇది అయిపోయిన తర్వాత నేను ఇలా 8 ఇంచెస్ లెంత్ 1 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. అది గ్రీన్ కలర్. మళ్ళీ మనం ఈ దండ ఎల్లో పింక్ కుట్టాం కదండి, అదే కలర్స్ సేమ్ లెంత్ అండ్ విడ్త్ అంటే 8 ఇంచెస్ లెంత్ 1 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను. ఇవి 2 పీసెస్ కావాలి మనకి ఇలాగా. ఇప్పుడు మనము దండని కొంచెం డెకరేట్ చేద్దాము. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ మనం ఇలా గంట చేసి పెట్టుకున్నాం కదండి, అది తీసుకుందాము. అది తీసుకున్న తర్వాత ఇలా నేను గోల్డ్ గంట తీసుకున్నాను, అది ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న బీడ్స్ ఉన్నట్టయితే మీ దగ్గర తీసుకోండి. తీసుకొని ఈ బీడ్స్ కుట్టుకోవాలి మనం. ఇలా బీడ్స్ దీనికి కుట్టుకోవాలి. సో ఈ బీడ్స్ ఎక్కించిన తర్వాత మనము ఎల్లో బాల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఎక్కించుకోవాలి.
సో ఇలా ఎల్లో బాల్ ఎక్కించుకోవాలి. సో ఎల్లో బాల్ తర్వాత నేను ఇలా గోల్డ్ బాల్ తీసుకున్నాను. ఇలా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే దీని సెంటర్ చూసుకొని ఈ దండ సెంటర్ ఇప్పుడు దానికి కుట్టే ముందు మనం క్లాత్స్ పెట్టుకున్నాం కదండి, అవి ఎక్కిద్దాము. సో నెక్స్ట్ పింక్ మనం దండ ఎలా కుట్టామో అదే విధంగా ఇది కూడా కుట్టుకోవాలి. సో పింక్ తర్వాత ఎల్లో కుట్టాలి, ఎల్లో తర్వాత గ్రీన్ కుట్టాలి. సో ఇప్పుడు ఇది మనము సెంటర్ చూసుకొని ఇక్కడ కుట్టుకోవాలి. సో చూసారు కదా, మనం వేస్ట్ క్యారీ బ్యాగ్స్తో ఎంత బ్యూటిఫుల్ గార్లాండ్ రెడీ అయిందో. సో ఈ దండ మనము దేనికైనా వేసుకోవచ్చు. మనం జనరల్గా ఫొటోస్ పెట్టుకుంటాం కదండి పెద్దవాళ్ళవి, వాటికి కూడా వేసుకోవచ్చు. సో నా దండ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.